కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం స్థానిక పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పాడా పీడి చైత్రవర్షిణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 44 అర్జీలు వచ్చాయని, అందులో పిఠాపురం పట్టణ మున్సిపాలిటీ అర్జీలు ఎక్కువగా వచ్చాయని ఆమె తెలిపారు. ఈ అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు చైత్రవర్షిణి. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా పాడా ఆఫీస్లో గ్రీవెన్స్లు అన్ని తీసుకోవడం జరిగింది. మార్నింగ్ 10 నుంచి 1 o'clock వరకు కూడా గ్రీవెన్సెస్ తీసుకున్నాము. సో ఈరోజు 17th మార్చ్న మాకు వచ్చిన గ్రీవెన్సెస్ మొత్తం కూడా 44 వచ్చాయి. ఈ 44లో ఎక్కువ శాతం మున్సిపాలిటీకి సంబంధించి 15 గ్రీవెన్స్లు వచ్చాయి. తర్వాత రెవెన్యూవి 12, ఎక్సైజ్వి 1, ఆర్ఎన్బివి 2, కాకినాడ ఆర్డీఓకి సంబంధించి 3, అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ అంటే పంచాయతీరాజ్ కానివ్వండి, సిఎంఆర్ఎఫ్, ఎడ్యుకేషన్, సివిల్ సప్లైస్, ఇట్లా ఎక్సైజ్, ఇట్లా అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక 11 గ్రీవెన్సెస్ వచ్చాయి. సో ఇంకా నుంచి కూడా ఎవ్రీ మండే పాడా ఆఫీస్లోనే ఈ గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన పిటిషనర్స్కి కూడా మేము గవర్నమెంట్ నామ్స్ ప్రకారం బయట వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేసాము. చైర్స్ వేయడం జరిగింది, వాళ్ళకి వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని. సో ఎవ్రీ వీక్ కూడా ఇదే ప్రోటోకాల్ ఫాలో అయ్యి అందరూ మండల్ ఆఫీసెస్ కూడా ఇక్కడ నుంచి అటెండ్ అయ్యారు ఈరోజు.